ఒకసారి త్రైలింగ స్వామి కాశీలో మణికర్ణికా ఘట్టంలో గంగానది మీద పద్మాసనంలో తేలియాడుతూ కనిపించారు. అప్పుడు ఉజ్జయిని మహారాజ్ అటుగా పడవలోకి వెళుతూ స్వామివారిని చూసి ఆశ్చర్యచకితుడై స్వామివారిని పడవలోకి ఆహ్వానించాడు. స్వామివారు పడవలోకి వెళ్ళారు. ఆ రాజు దగ్గర బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తి ఒకటి ఉంది. స్వామివారు అది చూసి ముచ్చటపడి ఏది ఒకసారి టివ్వు చూసిస్తానని చెప్పి అది తీసుకుని దాన్ని అటు ఇటు చూసి వెంటనే గంగానదిలోకి విసిరేశారు. అంతే, రాజుకు విపరీతమైన కోపం వచ్చి స్వామివారిని నానా మాటలు తిట్టాడు. వెంటనే త్రైలింగ స్వామివారు తన చెయ్యి గంగలోకి ముంచి అలాంటి కత్తులు రెండు తీసి, ఇప్పుడు అసలైన కత్తేదో నువ్వే చెప్పు అన్నారు. రాజుకు వెంటనే తన తప్పు తెలిసి నీళ్లు నమిలి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు అసలైన కత్తి తనకిచ్చి రెండో కత్తిని నదిలోకి విసిరేసి ఆయన వెంటనే గంగా నదిలోకి దూకి అదృశ్యమయ్యారు. ఇలాంటి లీలలు త్రైలింగ స్వామివారి జీవితంలో కోకల్లలు. జై గురుదేవ దత్త.